హలో ఆల్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మీకు మ్యాథ్స్‌ని ఎలా రివైజ్ చేయాలో చెప్తాను. అది కూడా మీరు కాన్సెప్ట్ కింగ్ బుక్‌ని యూజ్ చేసుకొని. మీకు మ్యాథ్స్‌లో మీకు చాలా థియరమ్స్ ఉంటాయి. చాలా థియరమ్స్, కాన్సెప్ట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు కరెక్ట్‌గా రివైజ్ చేయలేదనుకోండి, మీరు మాక్సిమం మర్చిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో, మ్యాథ్స్‌లో మీకు అరిథమెటిక్ ఉంటది, అడ్వాన్స్ మ్యాథ్స్ ఉంటది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాథ్స్‌ని ఎవరి దగ్గరన్నా ఫాలో అవుతున్నారనుకోండి, మీరు నోట్స్ రాసుకుంటారు కదా! సో, మీరు నోట్స్ అనేది చాలా ఎలాబరేట్ వస్తది. చాలా ఎక్కువొస్తుందనమాట నోట్స్ అనేది. అది గగన్ ప్రతాప్ సార్ దగ్గర అవ్వచ్చు, లేకపోతే రిమైనింగ్ ఎవరి దగ్గర ఫాలో అయినా కూడా మీకు మ్యాథ్స్ అనేది చాలా ఎక్కువుంటది సిలబస్. సో, మీరు నోట్స్ మొత్తం మళ్ళీ ఇప్పుడు రివైజ్ చేయాలంటే లైక్ ప్రిలిమ్స్ ముందు కావచ్చు, అలానే మీరు మెయిన్స్ ముందు కావచ్చు. ఈ టైం ఏంటంటే మీకు చాలా క్రూషియల్ టైం అనమాట. చాలా తక్కువ టైంలో మీరేంటంటే రివైజ్ చేసుకునేదానికుంటే మీకు చాలా టైం సేవ్ అవుతది. లేదంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుందనమాట. ఈ బుక్ ఎలా ఉంటదంటే మీకు మీరేదైతే నోట్స్ రాసుకుంటారో, ఆ నోట్స్‌కి సమ్మరీ టైప్‌లో ఉంటదనమాట. సో, రివైజ్ చేసుకోవడానికి మీకు చాలా మంచిగా యూజ్ అవుతది. ఇంకొకటేంటి అంటే ఇప్పుడు నేనేదైతే చెప్తానో అది ఎవరికి యూజ్ అవుతుందంటే మ్యాథ్స్‌లో ఎవరైతే 80-90% సిలబస్ కంప్లీట్ చేసుకొని 2025 సీజీఎల్‌కి ఎవరైతే టార్గెట్ చేసుంటారో సో, వాళ్ళకి యూజ్ అవుతుందనమాట. ఇంకొకటేంటి అంటే ఎవరైతే మ్యాథ్స్‌లో సిలబస్ కంప్లీట్ చేసుంటారో వాళ్ళ గురించి నేను వీడియో ఎండ్‌లో చెప్తాను. ముందుగా ఎవరైతే కంప్లీట్ చేసుకొనుంటారో వాళ్ళు మీరు నోట్స్‌ని మళ్ళీ మీరు రివైజ్ చేయకుండా ఈ బుక్‌ని యూజ్ చేసుకుంటే మీకేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ తీసుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఏవైతే మీకు కాన్సెప్ట్స్ ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ మొత్తం ఈ బుక్‌లో ఉంటదనమాట. అలానే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 40-50 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయనుకుందాం ప్రాఫిట్ అండ్ లాస్‌లో. ఆ మోడల్స్ మొత్తం ఈచ్ మోడల్‌లో ఒక్కొక్క క్వెషన్ ఇచ్చుంటాడనమాట కాన్సెప్ట్ కింగ్ బుక్‌లో. సో, మీరు కాన్సెప్ట్‌ని రివైజ్ చేసుకొని తర్వాత మీరేం చేయాలి, ఆ కాన్సెప్ట్ కిందే మీకు క్వెషన్ ఇచ్చుంటాడు. సో, కాన్సెప్ట్ రివైజ్ చేసుకొని క్వెషన్ చేయాలి. అలానే మళ్ళీ సేమ్ కాన్సెప్ట్ రివైజ్ చేసుకొని క్వెషన్ చేయాలి. ఇలా మీరు చేసుకుంటూ వెళ్తే మీరు వితిన్ చాలా తక్కువ టైంలో మీరు ఏవైతే టాపిక్స్ ఉన్నాయో కాన్సెప్ట్స్ అలానే ప్రాబ్లమ్స్ అవన్నీ మీరు కవర్ చేసేస్తారనమాట. ఇంకొకటేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అయిపోయింది. తర్వాత మీరు వేరే టాపిక్ చేశారనుకోండి రేపు. అప్పుడు మీరు ఇన్ కేస్ ప్రాఫిట్ అండ్ లాస్‌లో మీరు ఆహ్, కాన్సెప్ట్ గానీ, క్వెషన్స్ గానీ మర్చిపోయే ఛాన్స్ ఉందనమాట. సో, మీరేం చేయాలి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ చేస్తున్నప్పుడే మీరు ఏవైతే కాన్సెప్ట్ గానీ, లేకపోతే ఏదన్నా ప్రాబ్లమ్స్ గానీ, మోడల్స్ కానీ టఫ్‌గా అనిపిస్తే మీరు దాన్ని హైలైట్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ రేపు వేరే టాపిక్ చేసే ముందు ఏవైతే మీరు ఈరోజు చేసుంటారో టఫ్ మోడల్స్ అని హైలైట్ మీరు దాన్ని మళ్ళీ రివైజ్ చేయాలనమాట. సో దట్ ఏంటి అంటే మీరు ఏవైతే ప్రీవియస్ డే చేసిన టాపిక్‌లో ఉండే మోడల్స్ అండ్ కాన్సెప్ట్‌ని మీకు మళ్ళీ రివిజన్ జరుగుతది. అలానే మీరు సేమ్ ఈ ప్రాసెస్‌ని మీరు కంటిన్యూ చేస్తా పోవాలనమాట. సో, మీరు అడ్వాన్స్ మ్యాథ్స్‌లో మీకెలా ఉంటదంటే కాన్సెప్ట్ అనేది చాలా ఉంటాయన్నమాట అడ్వాన్స్ మ్యాథ్స్‌లో. కాన్సెప్ట్స్ కావచ్చు, థియరమ్స్ కావచ్చు, ఫార్ములాస్ కావచ్చు. అలానే మీకు అరిథమెటిక్‌లో ఎలా ఉంటదంటే మీకు మోడల్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. మోడల్స్ అంటే క్వెషన్స్. సో, మీరేం చేయాలి అడ్వాన్స్ మ్యాథ్స్‌లో మీరు ఫార్ములాస్ మీద రివిజన్ ఎక్కువ చేయాలి. అరిథమెటిక్‌లో మీరు ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ రివిజన్ చేయాలనమాట. సో, మీరు ఇలా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మీరు నోట్స్‌ని ఫాలో అయ్యేదానికంటే ఈ బుక్‌ని యూజ్ చేసుకొని మీరు రివిజన్ అనేది మీరు చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకుంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంకా మ్యాథ్స్‌ని 20-30% కంప్లీట్ చేసిన వాళ్ళెలా చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు జామెట్రీ సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారనుకుందాం. ఒక 30-40 డేస్‌గా మీరు జామెట్రీ చూస్తున్నారు. ఈ రోజుకి ఎండ్ అయిపోయిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపటి నుంచి మీరు ఆల్జీబ్రా చూడాలి అనుకుంటే మీరు ఆల్జీబ్రా చూసే టైంలో మీరు జామెట్రీలో ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో, ఏవైతే మోడల్స్ ఉంటాయో అవి మీరు కాన్సెప్ట్ కింగ్ బుక్‌లో ఎళ్లి మీరు రివైజ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో దట్ ఏంటి అంటే మీరు ఒక 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత మీరు మర్చిపోకుండా మీరు కాన్సెప్ట్స్ అనేవి మీకు గుర్తుంటాయన్నమాట. మీరేం చేయాలి సేమ్ జామెట్రీలో ఏవైతే మీకు కాన్సెప్ట్స్ టఫ్‌గా అనిపిస్తాయో, ప్రాబ్లమ్స్ టఫ్‌గా అనిపిస్తాయో దాన్ని హైలైట్ చేసుకొని మీరు మళ్ళీ దాన్ని థరోగా డైలీ రివైజ్ చేయాలన్నమాట. సో, ఇలా మీరు చేసుకుంటే ఏమవుతుందంటే బిగినర్స్‌కి అంటే లైక్ సిలబస్ ఎవరైతే కంప్లీట్ చేయని వాళ్ళుంటారో వాళ్ళు కొన్ని డేస్ తర్వాత మీకు ఆటోమేటిక్‌గా ప్రీవియస్‌గా ఏవైతే మీరు కాన్సెప్ట్స్ కావచ్చు, ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎక్కడైతే మీరు టఫ్‌గా ఫీల్ అయ్యుంటారో అవి మీరు గుర్తుండడానికి ఛాన్స్ అయితే ఉంటదనమాట. సో, ఇవి చేసిన తర్వాత మీరేం చేయాలి మాక్స్ రాయాలి. సో, ఈ కాన్సెప్ట్‌ని రివైజ్ చేసేసాక మీరు మ్యాథ్స్ సెక్షనల్ మార్క్స్ రాసారనుకోండి మీకు అర్థమైపోతదనమాట. సో, మీరెక్కడున్నారు ఏంటి అని. సో, ఇదైతే మీకు 2025 ప్రిలిమ్స్‌కి యూజ్ అవుతది. అలానే మీరు మెయిన్స్‌కి కూడా యూజ్ అవుతదనమాట. మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ బుక్‌లో ఇచ్చిన కాన్సెప్ట్స్ మొత్తం చదివేసి దాని తర్వాత కాన్సెప్ట్ కింద ఏవైతే మోడల్స్ ఇచ్చుంటాడో ఆ మోడల్స్ మొత్తం చేసేస్తే ఇలానే మీరు ప్రతి చాప్టర్ చేయాలనమాట. సో, ప్రతి చాప్టర్ చేసేస్తే మ్యాథ్స్ అనేది మీకు చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతది రివిజన్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే 2025 యాస్పిరెంట్స్ ఎలా చేయాలి అంటే ఇంకా మీకు కొన్ని ప్రిలిమ్స్
షిఫ్ట్స్ అయితే ఉన్నాయి కదా! ఇంకా ఇంకో 1 వీక్ ఉంది. మీరేం చేయాలి అంటే డైలీ మీరు ఒక 5-6 టాపిక్స్‌ని చూస్ చేసుకొని ఇలా కాన్సెప్ట్స్, క్వెషన్స్ చేసేస్తే మీకు మీ షిఫ్ట్ వచ్చే టైంకి మీరు ప్లాన్ చేసుకోవాలనమాట. డేకి ఎన్ని చేయాలి అని. ఇలా చేసుకుంటూ వెళ్తే మీరు మీ షిఫ్ట్ వచ్చే టైంకి మీరు మ్యాథ్స్ అనేది ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేస్తారు. అలానే మీరు మెయిన్స్‌కి ఎలా చేయాలి అంటే మీకు ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి మీకు ఈజీగా 70-75 డేస్ టైం ఉంటది. సో, మీరు ప్రతిరోజు 2 టాపిక్స్‌ని టార్గెట్ చేస్తే మీకు 2 వీక్స్ లోపే మీకు రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట. సో, ఇలా మీరు 2 వీక్స్‌లోనే మ్యాథ్స్ మొత్తం రివైజ్ చేయగలిగితే మీకు ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో మీకొక 70-75 డేస్ అయితే ఉంటదనమాట. సో, ఈ 70-75 డేస్ టైంలో మీరొక 4-5 టైమ్స్ మ్యాథ్స్ రివిజన్ అనేది జరిగిపోతది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ఈ కాన్సెప్ట్ కింగ్ బుక్‌లో టేబుల్స్ ఉంటాయి. స్క్వేర్స్ ఉంటాయి, క్యూబ్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎవరైతే 2025 యాస్పిరెంట్స్ కావచ్చు, 2026 యాస్పిరెంట్స్ కావచ్చు, ఎవరైతే మీరు క్యాలిక్యులేషన్‌లో వీక్‌గా ఉండేవాళ్ళు మీరు ఈ బుక్‌ని యూజ్ చేసుకొని మీరు క్యాలిక్యులేషన్స్ కూడా మీరు కొంచెం స్ట్రాంగ్ అవ్వచ్చు. అలానే మ్యాథ్స్‌లో ఉండే కాన్సెప్ట్స్, అలానే మ్యాథ్స్‌లో ఉండే ప్రాబ్లమ్స్ మొత్తం మీరు కవర్ చేసేయొచ్చు చాలా తక్కువ టైంలో. అండ్ ఎవరైతే 2025 ప్రిలిమ్స్ పేపర్ అటెంప్ట్ చేసుంటారో వాళ్ళు కామెంట్ చేయండి ఎలా రాసారనే దాని గురించి. సో, రేపు నేనొచ్చేసి టైపింగ్ గురించి చెప్తాను. మళ్ళీ మనం రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బై గైస్. టేక్ కేర్.